స్టూడెంట్ కొంచెం బెటర్గా ఉన్నప్పుడు బెటర్ సెక్షన్ ఎత్తుక్కుని జాగ్రత్తగా వెళ్ళండి, మంచి జరుగుతుందండి, నేను కాదనట్లేదు. అది ఇన్స్టిట్యూట్తో పని లేదండి, సెక్షన్ బెటర్ సెక్షన్ ఉండాలి, బెటర్ ఫ్యాకల్టీ ఉండాలి. సరే అని చెప్పి బెటర్ ఫ్యాకల్టీ ఉందని మన ఫిడ్జీలో వేశారు విజయవాడలో ఒకటి, ఎత్తి ఆ ఫ్యాకల్టీ నారాయణుడు కొనేసాడు. 75 లక్షలు ఇస్తున్నారు ఫ్యాకల్టీ ఉదాహరణకి. ఇప్పుడు లేదనుకోండి ఫిడ్జీ విజయవాడ. అంతకుముందు లాస్ట్ 2024 ఏం జరిగిందంటే 25లో 75 లక్షల ఫ్యాకల్టీకి ఇస్తారండి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, 1.5 కోటి ఇస్తాం వస్తామని అడుగుతారు. అడ్వాన్స్ ఎగ్జామ్ ముందు అంటే కరెక్ట్గా 4 రోజుల ముందు తెచ్చేస్తారు. అంటే ఆడికి వెళ్ళి చేసేయాలి మార్కెట్. అందువల్ల మీరు ఒక చోట మాస్టర్ బాగున్నారని మీరు వెళ్ళారు అనుకోండి, ఆ మాస్టర్ అక్కడ ఉంటాడని గ్యారంటీ లేదు. అసలు ఒకే సంవత్సరంలో జేఈలోని నీట్ కోచింగ్లో ఒకే సంవత్సరంలో 3-4 సార్లు మాస్టర్లు మారుస్తారు వాళ్ళు. మీరు అడిగితే ఆవిడ సమాధానం కూడా చెప్పడం. ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి మీరు 1-2 సార్లు ఇప్పుడు మనం మాట్లాడినవి అన్నీ కూడానంటే ఒకసారి ఆలోచన చేసుకుని వాళ్ళతో మాట్లాడుకుని, హాస్టల్ రూమ్లో 20 మందిని పెడతారు, డిసీజెస్ వచ్చేస్తున్నాయి, ఆడపిల్ల అసలు ఎండ తగలదు, వైటమిన్ డి డిఫిషియన్సీ, B12 డిఫిషియన్సీ, వాకింగ్ ఉండదు, ఎక్సర్సైజ్ ఉండదు, బ్రెయిన్ కొత్త ఆలోచనలు రావు, ఇన్నోవేటివ్గా, అంతే కదా, ఒకే చోట రావు కదా. ఈ ప్రాబ్లమ్స్ ఇంకా వేరే ఎపిసోడ్, అది పక్కన పెట్టండి ఇంకా. సో 1-2 సార్లు మీరు నిజంగా జేఈకి సూట్ అవుతారా లేదా, నీట్కి సూట్ అవుతారా లేదా, మీ ఫైనాన్షియల్ కండిషన్ ఏముంది, నీట్ ఒకవేళ ప్రైవేట్ కాలేజీ వస్తే గవర్నమెంట్ రాకపోతే 1-2 సార్లు 100 సార్లు ఆలోచించాలి. నీట్ వాళ్ళు బాగా ఆలోచించాలి. ఎందుకంటే నీట్ సీట్ మల్లారెడ్డి దగ్గరికి వెళ్తే 2 కోట్లు అడుగుతాడు మిమ్మల్ని, ఇస్తాడు లేకపోతే చెప్పండి. మీరు ఏమైనా ఫ్రీగా ఉన్న అసలు కేటగిరీ బి కూడా తీసేశారు గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నప్పుడు. కేసీఆర్ గవర్నమెంట్ తర్వాత డీమిడ్ చేసి పడేశాడు. అప్పుడు 14 లక్షల ఫీజు అవుతుంది మల్లారెడ్డిది, ఇప్పుడు 25 లక్షలు చేశాడు. తెలుసా మీకు, డబల్ చేశాడు ఫీజు. ఏమి డబల్ చేసావంటే ఇంకోటి ఏదో చెప్తాడు. మీరు బైక్ పెట్టుకెళ్ళి అడగండి, ఏమంటే మీ ఫీజు 2 ఏళ్ల క్రితం స్టేట్ కాలేజీ కదా 14 లక్షల ఫీజు కదా, ఇప్పుడు 25 కంటే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ నాయుడు గారు అని చెప్తారు మీకు. సో ఫీజులు అలా మెడికల్ డబల్ అవుతున్నాయి కాబట్టి 1-2 సార్లు మెడికల్ వెళ్ళేవాళ్ళు, మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ దయచేసి మెడికల్కి వెళ్ళేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోమని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే అది సీట్లు కొనుక్కుంటే తప్ప రావు. ఇంజనీరింగ్ అంటే వదిలేండి, కొంచెం అటు ఇటుగా ఎక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మోసాల నుంచి జాగ్రత్తగా అవేర్నెస్ ఉంటూ 1-2 సార్లు వెరిఫై చేసుకుని, అవసరమైతే కొంచెం తెలిసిన వాడు ఎవడో చెక్కింగ్కి వెళ్ళి, ఇప్పుడు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మేము ఎగ్జామ్ పెడతా ఉంటాం, జేఈ పనికొత్తలే చెప్పేస్తాం. సో ఇట్లాంటి ఏదైనా కొంత ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళతో మాట్లాడుకుని చేసుకుని నిజంగా మనం సూట్ అవుతాం లేదు, లేదంటే ఓన్లీ ఇంటర్మీడియట్ చదవండి, ఇంటర్మీడియట్ మార్కులు వస్తే దాంతోపాటు ఏదైనా వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా వేరే ఎగ్జామ్స్, బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి జేఈ కాకుండా, మనం వేరే వీడియోలో కూడా చెప్పాం. అలాగే ఏదైనా చేసుకున్నట్లయితే కొంత ఈ మోసాల నుంచి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు 50,000 కోట్ల వ్యాపారం జరుగుతుందనేది అంచనా జేఈ అండ్ నీట్ ఎగ్జామ్కి. 50,000 కోట్లు అంటే చాలా స్టేట్ బడ్జెట్ అంతా. అవును, మరి దాన్ని బట్టి మీరు అప్రమత్తంగా ఉండాలనేది నా ఉద్దేశం అండి. సతీష్ గారు, మరి స్టూడెంట్స్ని ఏ విధంగా అసిస్ట్ చేసుకోవచ్చు అంటే వాళ్ళ అసెస్మెంట్ అనేది అంటే జనరల్గానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ నిజంగా పనికొస్తాడు లేదా అన్నది వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ఎమోషన్స్ పక్కన పెట్టాలి. రూల్ నెంబర్ 1, ఎమోషన్స్, ఈగో, ఈ 2 ఉండకూడదండి. మీరు ఏ పని చేయాలని లైఫ్లో ఈ 2 ఉన్న వాడు ఎవడో సక్సెస్ అవ్వడం చూసుకోండి. పాలిటిక్స్లో అయినా అంతే, బిజినెస్లో అయినా అంతే, చదువులో అయినా అంతే, ఉద్యోగాలు అయినా అంతే, పెళ్ళి అయిన తర్వాత పెళ్ళంతా అయినా అంతే. ఎమోషను, ఈగో, ఈ 2 డేంజరస్ వర్డ్స్. చాలా చూసుంటారు మీరు లైఫ్లో. అవును, ఈ 2 ఉన్నవాడు ఎప్పుడైనా పైకి వెళ్తాం చూసారు అసలు. అది పేరెంట్స్ ఈ 2 పక్కన పెట్టాలి ఫస్ట్ ఏదైనా అసెస్మెంట్ చేసుకోవాలంటే. పెట్టి స్టూడెంట్ 7th, 8th, 9th, 10th ఏ విధంగా పెర్ఫార్మెన్స్ ఉన్నదో హానెస్ట్గా అతను చూసుకోవాలి. అకాడమికల్గా కాకుండా ఇంకా ఏదైనా వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏమైనా ఈ మధ్యలో రాశాడా, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ నా ఉద్దేశం అని రాశాడా, సబ్జెక్ట్ చదివేటప్పుడు డెరివేషన్స్ నీట్గా టెక్స్ట్ బుక్స్ చదివి అలవాటు ఉన్నవాడా, లేదా మామూలుగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బట్టి కొట్టేవాడా, సబ్జెక్ట్ ఏదైనా చదువుకున్నప్పుడు పూర్తిగా అర్థం చేసుకుని చదువుతున్నాడా, లేదా మామూలుగా చదువుతున్నాడా, సెంటెన్స్ వర్డ్ పారాగ్రాఫ్లు కానీ చదివి బట్టి కొట్టి రాస్తున్నాడా, ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్ వీడన్నది ఒక ఐడియా అయితే ఉంటుంది కదా, ఖచ్చితంగా తెలుస్తుంది కదా, పేరెంట్కి తెలుస్తుంది కదా. ఇది ఒకటి. ఎనదర్ పాయింట్ ఏంటంటే పర్టికులర్గా మ్యాథ్స్ అండ్ సైన్సెస్ పర్స్పెక్టివ్లో ఆ ప్రాబ్లం చేసేటప్పుడు కానీ బట్టి కొట్టినట్టు కాకుండా ఫార్ములా బట్టి కొడుతున్నాడు, లేదా ఫార్ములా ఎలా వచ్చింది అనేది స్టోరీ ఏమైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా, ఫ్రిక్షన్ అంటే ఏదో ఫార్ములా కింద స్పీడ్ అంటే ఏంటి, లేదా డిస్టెన్స్ అంటే ఏంటి, ఇలా కాదు, డిస్ప్లేస్మెంట్ అంటే కొంచెం అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాక్టికల్గా ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి, డిస్టెన్స్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి, స్పీడ్కి వెలాసిటీ డిఫరెన్స్ ఏంటి, లేకపోతే ఏదో F=mg ఫార్ములా ఉందా, అలా ఏంటిది ఎవరు కనిపెట్టాడు, న్యూటన్స్ లాస్ ఉంది, ఇట్లా కొంత లాజికల్గా ఆడికాడే క్వశ్చన్ వేసుకుంటూ ఏదైనా చేయగలుగుతున్నాడా లేదా, ప్లస్ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ ఏమైనా ఉందా, కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ఎక్స్పెరిమెంట్స్ చేసిన నాలెడ్జ్ ఉంటే కొంచెం విజువలైజేషన్ పెరుగుతుంది, అంతే కదా. ఎక్స్పెరిమెంట్ అనేది విజువలైజేషన్ పెరుగుతుందని, ఆ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ ఏదైనా ఉందా లేదా అన్నది ఒక పర్టికులర్ పర్స్పెక్టివ్లో అది చూసుకోవాలి. ఇది కాకుండా ఏదైనా ఫౌండేషన్లో ఉన్నాడా లేదా, ఒకవేళ ఫౌండేషన్లో లేడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మామూలు ఏది CBSEలోనో IISCలోనో ఎక్కడో ఉన్నాడు అనుకుందాం. అలాంటప్పుడు ఆ CBSE 1 year పాటు చదువుతాడు కదా, ఈ 1 year CBSE చదివినా కూడా 70% రావట్లేదు అనుకోండి. ఏంటి 1 year 10th చదివినా జేఈకి వెళ్ళాలి లేదనేది 100 కొంతసార్లు ఆలోచించుకోవాల్సిన విషయమే కదా. ఖచ్చితంగా. అప్పుడు చదవలేదు ఇప్పుడు చదువుతాడంటే దాని మళ్ళీ ఎమోషన్ అంటారు, రాకూడదు. ఇప్పుడు చదవలేదు ఇప్పుడు
ఇప్పుడు దాకా చదవలేదు ఇప్పుడు చదువుతాడు అన్నది కూడా ఎమోషనే, అది కూడా ఎమోషన్ డైలాగ్ కదా. అంటే ఎందుకంటే 10th క్లాస్ని 1 year చదివి 70 వచ్చింది, 75 వచ్చింది, జేఈకి వెళ్ళేటప్పుడు ఆలోచించుకోవాలి కదా. ఫౌండేషన్లో ఉన్నాడు, లాస్ట్లో 1 month చదివాడు 10th, మేబీ తక్కువ వస్తుంది, అది పక్కన పెడదాం. మిగిలిన 10 నెలల్లో జేఈకి సంబంధించి ఏమైనా చదివాడా చూసుకోవాలా. పోనీ ఏదైనా ఫౌండేషన్లో ఉండే ఎగ్జామ్స్ రాస్తే మార్కులు వచ్చినాయి, ఏదైనా నారాయణనో చైతన్యనో ఇంకోటి లేదు. సిబిఎస్ఈ చదువుతున్నాడు, ఐసిఐసి చదువుతున్నాడు, ఇంకెలాంటి లేవు, ఎట్లాంటి ఫౌండేషన్ చేయలేదు ఉండొచ్చు. సో ఇందులో ఎలా పెర్ఫామ్ చేస్తున్నాడు, పోనీ ఇందులో బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు అనుకోండి, ఫౌండేషన్ లేకపోయినా కూడా పర్లా. అవును, ఫౌండేషన్ ఉండవలసిన రూల్ ఏం లేదు, ఫౌండేషన్ ఇస్ నాట్ మ్యాండేటరీ. అంటే ఇందులో డెప్త్ వెళ్ళాడు లేదా. ఇదంతా కాకుండా రిజర్వేషన్ సిస్టమ్, ఇటు ఓసీ బాయా, ఓసీ గర్ల్సా, ఎస్టీ రిజర్వేషన్ ఉందా, ఎస్సీ రిజర్వేషన్ ఉందా, ఓబీసీ ఉందా, పిహెచ్ రిజర్వేషన్ ఉందా, డిజేబుల్ రిజర్వేషన్ ఉందా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ డెసిషన్ తీసుకున్నప్పుడు. దాన్ని బట్టి ఒక కాలిక్యులేషన్. ఎనదర్ పాయింట్, ఆల్రెడీ ఇది సీరియస్గా ఉన్నాడా లేజీగా ఉన్నాడా. ఇప్పుడు దాకా చదవకుండా 10th దాకా ఇప్పుడు చదువుతాను, ఇప్పుడు పొడి చేస్తాను, ఇప్పుడు హాస్టల్కి వెళ్తాడు, దగ్గర నుంచి చదివించేస్తాడు, నేను భరించలేకపోతున్నాను కాదు. అలాగే మొబైల్కి ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయి ఉన్నాడా లేదా. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యాక్టర్సే. హాస్టల్ వేసేసినంత మాత్రాన ఈ యాటిట్యూడ్ సడన్గా మారుతుందా అన్నదే. మరి మేబీ అన్న 2-3 సార్లు 4-5 సార్లు కౌన్సిలింగ్ చేస్తే ఛాన్సెస్ ఉంటాయేమో. అంటే నేను చెప్పేది యాజ్ టీజ్గా ఇది అసెస్మెంట్ చేసుకుని, అంటే నేను వద్దని చెప్పట్లేదండి. ఫస్ట్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడం ఫస్ట్ స్టెప్ కదా అంటున్నాను నేను. సొల్యూషన్ ఉంటుందండి, సొల్యూషన్ లేకుండా ఎందుకు ఉంటుంది, ప్రతి మనిషికి సొల్యూషన్ ఉంటుంది. అసలు ఫస్ట్ ఐడెంటిఫై చేయమంటున్నాను నేను. అలాగా ఎలా 1-2 సార్లు అతనిలో ఉన్నటువంటి లేజినెస్ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, అతను సైంటిఫిక్గా ఉన్న స్కిల్స్ ఏంటి, అతనికి ఉన్న క్యూరియాసిటీ ఏంటి, అతనికి ఉన్న అలవాట్లు ఏంటి, అతనికి ఉన్న వీక్నెస్లు ఏంటి, అతను ఎంత టైం మనకు కూర్చోగలుగుతున్నాడు, ఎంత టైం చదవగలుగుతున్నాడు, అండర్స్టాండింగ్ చేసుకునే ఎబిలిటీ ఏంటి, ఐక్యూ ఏంటి, మళ్ళీ ఐక్యూ ఎలా ఉంది చెక్ చేసుకోవచ్చు. కొన్ని రకరకాల ఎగ్జామ్స్ మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మేము ఎగ్జామ్స్ పెడతాం, ఆటోమేటిక్గా మాకు ఐక్యూ తెలిసిపోతుంది. ఐక్యూ రిలేటెడ్ ఎగ్జామ్స్ అంటే ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ దానికి రెమెడీస్ ఏమైనా చేయగలమా. ఒక డే స్కాలర్ కింద వేస్తామా, మళ్ళీ హాస్టల్కి వేస్తామా. ఒక డే స్కాలర్కి వేసి దీన్ని కంట్రోల్ చేయగలమా, నిజంగా సీరియస్గా చదువుతాడు సార్. సరే హాస్టల్లో అయితే చదవకపోతే వదిలేస్తారు కదా, ఏంటి పరిస్థితి. ఇలాగ ఆలోచించుకోవడం అనేసి ఇన్స్టిట్యూట్లో పడేస్తాడు, చూసుకుంటాడులే, వాడి దగ్గర నుండి చెప్తాడులే, వాడు మార్కులు రప్పిస్తాడులే, వాడు ముద్దులాడతాడులే. ఇది సిస్టమ్ లేదండి, అసలు ఎక్కడా లేదండి. ఇది అమాయకత్వం, పేరెంట్స్ యొక్క అమాయకత్వం. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో పిఆర్ఓ సిస్టమ్ చెప్పాను కదా, స్ట్రాంగ్గా ఉంటుంది, వాళ్ళు వచ్చి అబద్ధాలు ఆడి చేస్తూ ఉంటారండి. సో ఇవన్నీ అసెస్మెంట్ చేసుకోవడంలో భాగాలు ఇవన్నీ. ఎగ్జామ్ లేదా అలాగే ఇతనికి ఐక్యూ ఉందా లేదా, 10th క్లాస్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉందా లేదా, కాంపిటేటివ్ పర్స్పెక్టివ్లో అతనికి ఆ రకమైన ఉందా లేదంటే కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయండి. అలాంటి ఎగ్జామ్స్ కొన్ని రాసుకున్నట్లయితే తెలిసిపోతుంది మామూలుగా. అంటే బేసిక్ మ్యాథమెటికల్ స్కిల్ సెట్ ఎలా ఉంది, లేకపోతే బేసికల్గా ఉన్నటువంటి ఫిజిక్స్ స్కిల్ సెట్ ఎలా ఉంది, అలా చూసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు కాంపిటీషన్ 2022 వరకు ఒకటి, 2024-25 మీరు ఊహించడానికి కూడా అవకాశం లేని కాంపిటీషన్ పెరిగిపోయింది అన్ని రంగాల్లోనూ, ప్రతి రంగంలో కూడా, జాబుల్లో కానివ్వండి ఇంకో దాని. సో అందువల్ల 2022కి ముందు జనాలు ఏం చెప్పినా అవి నమ్మొద్దు, అవి వినొద్దు, అవి మీకు అప్లై అవ్వదు. సార్ 2018లో నేను చదివాను సార్, జస్ట్ 2 ఏళ్ళు చదివితే వచ్చింది, ఓ ఏడాది చదివితే వచ్చింది, పైపైన చదివితే వచ్చింది, వీడికి ఎందుకు రాదు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. 2022కి ముందున్న ఎరా వేరు. ఓకే, 2022 తర్వాత ఎరా మొత్తం మారిపోయింది, ప్రపంచమే మారిపోయింది, కాంపిటీషన్సే మారిపోయినాయి. అప్పుడున్న ఎగ్జాంపుల్ తీసుకోవద్దు. ఇప్పుడు నువ్వు చదివినట్టు మీ అబ్బాయి నేను చదివా నాకు ర్యాంక్ వచ్చింది, నెల చదివితే వచ్చింది, మీ అబ్బాయి నెల చదవమనకూడదు. నువ్వు 5 ఏళ్ళకి గ్యాప్ వచ్చింది కదా, చాలా మారిపోయినాయి. అవును, అప్పుడు ఎంతమంది 2021లో 6.5 లక్షలు 7 లక్షలు రాశారండి జేఈ, 15 లక్షలు రాశాడు ఫస్ట్ షిఫ్ట్. ఇప్పుడు నీటి 5 లక్షల మంది రాస్తున్నారు. పట్టుమని 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే 5 లక్షలు ఎక్కడ రాశారు, 15 లక్షలు రాశారు కదా. మరి అంటే కాంపిటీషన్ని లేటెస్ట్గా ఉన్న దాని మీద ఒకప్పుడు 300 ఒకటి కూడా వచ్చే కదండి జేఈ, 350 మందికి వస్తున్నాయి ఇప్పుడు. అడ్వాన్స్లో 360 మార్కులకి 300 వస్తే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది 5 ఏళ్ళ క్రితం. ఈ రోజు 355. అంటే స్టూడెంట్స్ ఇంకా కాంపిటీషన్ తట్టుకుని ఇంకా చదువుతున్న వాళ్ళు ఎక్కువ మంది పెరిగిపోతున్నారు. సో ఈ మార్పుల్ని గమనించడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పూర్వకాలం పద్ధతులాగా ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు, మా అన్న కొడుకు వెళ్ళాడు, మా మావయ్య కొడుకు వెళ్ళాడు, ఆడెవడో చెప్పాడు, ఎలా చదివితే వస్తుందంటే ఈ బుక్ ఇలాగా పోయినాయి. 9 రోజులు పోయినాయి. ఇది ఖాళీగా కూర్చుని ఉన్నప్పుడు కూడా చాలామంది చిన్న కాలేజీలో కూడా మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి. 7-8 ఏళ్ల క్రితం ఇప్పుడు వస్తాయేంటి? ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు కదా, జాబులు వచ్చే పరిస్థితి లేదు, అడ్మిషన్స్ వచ్చే పరిస్థితి లేదు. దీనికి తగ్గట్టుగా అంటే అనుగుణంగా మీరు రెడీ అవ్వమని చెప్తున్నాను, వదిలేమని చెప్పట్లా. ఎప్పుడునంటే అవేర్నెస్ అనేది మనిషిని ముందుకు తీసుకెళ్తుందండి. ఎప్పుడు కూడా అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడే మనిషి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప ఎమోషన్తోనో లేకపోతేనేమో వేరే రకమైనటువంటి విధానాలతో ఉండవు. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ అసెస్మెంట్ కరెక్ట్గా చేసుకుని డెసిషన్ తీసుకుంటే బాగుంటుందండి. ధన్యవాదాలు సతీష్ గారు. నమస్తే అండి.